వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, గాంధీ మహాత్మా ఎప్పుడయ్యారు అనేది ఆర్టీఐ దాని కింద వచ్చింది. అప్పుడు తెలిసింది ఎవరు ఎప్పుడు ఎందుకు చేశారు అనేది. ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎందుకు అయ్యారు, లేకపోతే ఆయన హిందూ వ్యతిరేక అనే దాంతో పాటుగా ఆయన్నే ఎందుకని చంపాల్సి వచ్చింది, జిన్నాని ఎందుకు స్పేర్ చేశారు, ఎందుకని వదిలేశారు, బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్తో కూడా. దీనికి జవాబు కావాలంటే అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు చదవాలి గాంధీ గురించి కదా, ఆ పుస్తకాలు రాసిన గాంధీ గురించిన చాప్టర్స్లో ఈ సెడ్ గాంధీని ఆయన ఉన్న విచారాలని అంబేద్కర్ టోటల్గా తిరస్కరించారు కంప్లీట్గా. ఈ సెడ్ ఈజ్ అ ఫెయిలియర్ అండ్ హీ వాజ్ టోటలీ అగేన్స్ట్ గాంధీస్ పాలసీస్. ఇన్ఫ్యాక్ట్ నిన్న విజయదశమి స్పీచ్లో దాని గురించి సర్సంగ్ చాలక్ గారు మాట్లాడారు. అంటే ఈ అజిటేషన్లు సత్యాగ్రహాలు మన దేశానికి పనికిరావు అని చెప్పింది మనిషి అంబేద్కర్. ఈ సెడ్ వెన్ దేర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్ యూ ఫాలో ద కాన్స్టిట్యూషన్, డోంట్ ట్రై అండ్ బ్రేక్ ద కాన్స్టిట్యూషన్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి గాంధీ అనే క్యారెక్టర్కి సుభాష్ చంద్రబోస్ని కంపేర్ చేయాలి. నేను ఇంకో ఛానల్లో ఒక 2-part సిరీస్ చేశాను సుభాష్ చంద్రబోస్ మీద. చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అనుజ్ ధర్ అని చెప్పి వెరీ ఫేమస్ ఆథర్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి. చంద్రచూర్ ఘోష్ అని ఇంకో ఆయన రాశారు, ఆ పుస్తకం కూడా ఉంది. శ్రీజిత్ పనికర్ ఫ్రమ్ కేరళ, హీఈస్ ఆల్సో రిటర్న్. ఆల్ దీస్ 3 ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురు కలిసి చేసే ఎఫర్ట్కే సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఇవాళ కర్తవ్య పథ్ మీద ఉంది అనమాట. తీసుకొచ్చి అక్కడ పెట్టారు చూడండి, ఇప్పుడు ఉంది, ముందు లేకుండే. ఇమాజిన్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఇస్ నాట్ దేర్ ఇన్ ద మెయిన్ థరోఫేస్ ఇన్ ఢిల్లీ, లేకుండే ఇప్పుడు దాకా మోదీ గారు వచ్చేదాకా. అది కూడా మోదీ గారు సెకండ్ టర్మ్లో వచ్చింది. కానీ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఎక్కడ అర్థం చేసుకోవాలంటే క్లిమెంట్ అట్లీ, అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఆయన సంతకం పెట్టారు భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇద్దామని చెప్పి ఆ టైంలో 1946 ఐ థింక్. ఆయన దగ్గర తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు, అంటే ఆఫ్టర్ హీ రెమిటెడ్ ఆఫీస్, కల్కట్టాకి వచ్చారు ఒకసారి. ఢిల్లీకి వచ్చి కల్కట్టాకి వెళ్ళినప్పుడు సంబడి ఆస్క్డ్ హిమ్ ఇన్ ద మీడియా దిస్ వన్, మీరు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు కదా, ఎవరు ప్రెషర్ మీద ఇచ్చారు, మీరు ఎందుకు ఇచ్చారు స్వాతంత్రం? బ్రిటిష్ ప్రెస్ వాళ్ళు అడిగారు. ఇంత ప్రెషర్ ఏముంది మీ మీద, ఏం లేకుండా, అంత పెద్ద గొడవ ఏం లేకుండా ఆ టైంలో మీరు ఎందుకు ఇచ్చారు స్వాతంత్రం అంటే, ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ బర్మా నుంచి మా మీద చేస్తున్న అటాక్స్తోని మాకు విసుకొచ్చేసింది, మాకు సెకండ్ వరల్డ్ వార్లో మేము టైర్డ్ అయిపోయాం, మాకు సాలీగా ఇది వద్దని చెప్పేసి మేము ఇచ్చేసాం. Is it not because of సత్యాగ్రహ లేకపోతే అహింస విద్య? This is Clement Attlee statement. It is there. You can Google it and get it also. Not because of Mahatma Gandhi. He said very clearly Subhash Chandra Bose. Very clearly. ఇదే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఒకరిని ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ మహాత్మా గాంధీ, ఆయన చేసిన పని ఆయన చేశాడు, కానీ మిగతా ఎవరు ఏం చేయలేదని తీసుకొచ్చారు ఆఫ్ స్టేట్కి. ఎవరు? నెహ్రూ గాంధీ. సుభాష్ చంద్రబోస్ పక్కన పెట్టారు, సర్దార్ పటేల్ గారిని పక్కన పెట్టారు. 540 నుంచి 500 ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక సంవత్సరం లోపల హీ మేడ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. నాట్ ఈవెన్ ఒక సంవత్సరం, విత్ ఇన్ లెస్ దెన్ దాట్ 3-4 రాష్ట్రాలు మిగిలిపోయినాయి. కశ్మీర్ ఒకటి, జూనాగఢ్ ఒకటి, హైదరాబాద్ అండ్ ట్రావెంకోర్ కేమ్ ఆన్ లైన్, నో ప్రాబ్లం. జమ్మూ కాశ్మీర్ కూడా అయిపోయింది. హాఫ్ ద జమ్మూ పోయింది, అది ఇంకో పార్ట్. కాశ్మీర్ పోయింది, అది బికాస్ ఆఫ్ నెహ్రూస్ డిలే. జూనాగఢ్ సర్దార్ పటేల్ స్టేట్ బందూకు పెట్టేసాడు, వెళ్తావా లేదా అంటే పారిపోయారు పాకిస్తాన్కి. అండ్ ద ఫెలో హూ వాస్ రెసిస్టింగ్ వాస్ జుల్ఫికర్ అలీ భుట్టోస్ ఫాదర్. హీ వాజ్ ద సెకండ్ ఇన్ కమాండ్ అప్పుడు జూనాగఢ్లో. మేము ఇస్లామిక్ స్టేటు అది ఇది, మేము పాకిస్తాన్ పోతాం అంటే వెళ్ళు అని చెప్పారు. లాస్ట్ పారిపోయారు వాళ్ళు. మిగిలింది ఒకటి హైదరాబాద్ ఉంటే వీ నో వాట్ హ్యాపెండ్, హైదరాబాద్ పోలీస్ యాక్షన్. కానీ ఈ అందరికీ ఒక పాత్ర ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇలా అంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయలేదని, కమ్యూనిస్ట్ వాళ్ళు అంటున్నారు, అది కూడా దట్స్ బెస్ట్ పార్ట్. ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో, అప్పుడున్న హైదరాబాద్ స్టేట్లో ఆంధ్ర మహాసభలో దూకి దాని లోపల చేసిన గొడవలు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం గురించి రాసిన పుస్తకాల్లో వీళ్ళ డూబియస్ రోల్ ఉంది. రజాకార్ మీద ముందు పోరాటం చేసిన వాళ్ళు, తర్వాత రజాకార్లు మజ్లీస్ అందరు చాలా మంచోళ్ళు, మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, హైదరాబాద్ ఇండిపెండెంట్ స్టేట్గా ఉండిపోవాలని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ కమ్యూనిస్టులు. 62లో వచ్చిన వార్లో చైనాతో మనం చూసా ఏం చేశారని చెప్పి, బ్లడ్ కూడా డొనేట్ చేయని చెప్పారు ఒక ఫేమస్ పర్సనాలిటీ కమ్యూనిస్ట్ అని పేరు తీసుకొని కేరళ నుంచి. ఇట్లాంటి ఉన్న కమ్యూనిస్టు వీళ్ళు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కానివ్వండి, మహాత్మా గాంధీ ప్లేస్ ఉంది, లేదని చెప్పట్లేదు, ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ హీఈస్ నాట్ ద ఓన్లీ వన్ హూ గాట్ అస్ ద ఫ్రీడమ్. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరు ఇచ్చారండి టైటిల్? ఒక ఆర్టీ అప్లికేషన్ ఫైల్ చేశారు ఇప్పుడు కదా, ఐ థింక్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో.
ఆ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా డిక్లేర్ చేశారని అడిగారు. రిప్లై కేమ్ బ్యాక్ నో, దర్ నో సచ్ రికార్డ్. మహాత్మా అని టైటిల్ ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సరే టైటిల్ ఇచ్చారని చెప్పి మహాత్మా అని ఇప్పుడు దట్ ఇస్ బికమ్ వెరీ డెరోగేటరీ టర్మ్ టుడే. నువ్వు మహాత్మానా అని అడుగుతారు, ఏదైనా మంచి పని చేస్తే నువ్వు మహాత్మా గాంధీ అనుకుంటున్నావు అంటాడు. అంటే నువ్వు ఇంకా సత్య హరిశ్చంద్రుడు అట్లా మాట్లాడతారు చాలామంది. కానీ మహాత్మా గాంధీ ఒక కాన్ఫ్లిక్టెడ్ పర్సనాలిటీ ఉంది. ఎందుకంటే ఆయన రిలేషన్షిప్ విత్ హిస్ వైఫ్ వి ఆల్ నో వాస్ వెరీ వెరీ స్ట్రెయిన్డ్ ఉండేది. ఆయనది ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ట్రూత్ అది మనకు తెలుసు. సెక్స్ గురించి ఆయన ఒపీనియన్స్ తెలుసు మనకి. చాలా మట్టుకు మహాత్మా గాంధీ వాజ్ అ వెరీ కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన మహాత్మా గాంధీ కాదు భారతదేశంలో మళ్ళీ రిఫార్మ్ అయిన మహాత్మా గాంధీ. అదే టైంలో ఆయన దగ్గర ఉన్న పట్టాభి సీతారామయ్య గారు ఐఐసిసి సెషన్లో ఎలక్షన్కి నిలబడినప్పుడు యాజ్ అ ఒఫిషియల్ క్యాండిడేట్ ఆఫ్ గాంధీ ఆయన వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ని పోటీ చేశారు. సుభాష్ చంద్రబోస్ని పిలిచి గాంధీ అన్నారు క్లియర్గా, పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోతే నేను ఓడిపోయినట్లు అని చెప్పేసి. బట్ పటేల్ సుభాష్ చంద్రబోస్ డింట్ కేర్ అండ్ హీ వన్ ద ఎలక్షన్ గెలిచినా కానీ ఆయన మీద ఎంత ప్రెషర్ పెట్టారు గాంధీ అండ్ సపోర్టర్స్. ఆయన అసలు ఒక ప్రెసిడెంట్గా ఉండనియలేదు. సుభాష్ చంద్రబోస్ని అంత హెరాస్ చేసినప్పుడు ఆయన రాజీనామా చేసి వెళ్ళి కలకట్టాలో ఉన్నారు. దాని తర్వాత మనకు తెలుసు హిస్టరీ అంతా. ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు. అక్కడి నుంచి ఆయన ఒక కైండ్ ఆఫ్ తెలియకుండా అబ్స్కాండింగ్గా వెళ్ళిపోయి ఒక డ్రెస్ అంతా మార్చుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోయి అప్పుడు పాకిస్తాన్ లేదనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి రష్యాకి వెళ్ళి అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళారు. ఇట్స్ హిస్టరీ. కానీ ఐ వోంట్ యాక్సెప్ట్, నా పర్సనల్ ఒపీనియన్, మీ ఛానల్ ఒపీనియన్ కాదు కానీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ గాంధీ హూ గాట్ అస్. పిఎం ఓటింగ్కి వచ్చినప్పుడు 2 ఓట్లు వచ్చిన నెహ్రూకి మీరు ఎట్లా ప్రధానమంత్రి చేస్తారండి? ఇదే రాహుల్ గాంధీ గారు అడిగారు ఓట్ చోరీ అంటారు. దట్ ఈస్ ఒరిజినల్ ఓట్ చోరీ. సర్దార్ పటేల్ గారికి వచ్చిన ఓట్లు నెహ్రూ గారికి వచ్చిన ఓట్లు కానీ చాలా ఎక్కువ ఉండే. మళ్ళీ ఎందుకండి ఆయన ప్రధానమంత్రి చేయలేదు? బికాజ్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. గాంధీజీ నెహ్రూతో చాలా క్లోజ్ ఉన్నారు. వీళ్ళందరూ అంటారు వీళ్ళందరూ జైలుకి వెళ్ళి. నాకు చెప్పండి, అండమన్స్ లాగా జైల్లో వీళ్ళు ఎవరైనా వెళ్ళారండి కాంగ్రెస్ వాళ్ళు? ఒక్కరి పేరు చెప్పండి. ఈజ్ ఇట్ నెహ్రూ, అల్మోరా ఇట్లాంటి అంచే హిల్ స్టేషన్స్లో పంపించారు ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి. మహాత్మా గాంధీ ఆల్సో వెరీ సిమిలర్. ఆగా ఖాన్ హౌస్, ప్యాలేషియల్ హౌస్లో జైల్ అని కన్వర్ట్ చేసుకున్నారు టర్మ్ దాన్ని. సవర్కర్ సఫర్ చేసిన ఆ పనిష్మెంట్ అండమన్స్లో కాలాపానీలో వీళ్ళు ఎవరికైనా అయిందండి? ఎన్ని సంవత్సరాలు? 10-15 సంవత్సరాలు జైల్లో అండి. ఏంటి దట్టు హారబుల్ పనిష్మెంట్ కాలాపానీలో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా లండన్లో ప్రొటెస్ట్ చేసిన దానికి, భారతదేశంలో కాదు లండన్లో, అక్కడెళ్ళి కొట్లాడాడు. అక్కడ జరిగిన కాల్పులో చనిపోయారు బ్రిటిష్ అదంతా మనకు తెలుసు. ఉద్దమ్ సింగ్ కేసు అంతా మనకు తెలుసు అది. కానీ అప్పుడు అందరు కలిసి చేసిన ఒక పోరాటాన్ని ఒక మనిషికే అప్పుకట్టి ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనగానే ఐ వోంట్ యాక్సెప్ట్ యాజ్ అ పర్సనల్ ఒపీనియన్. దిస్ షుడ్ బి ఎ కలెక్టివ్ విల్. సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానివ్వండి, సర్దార్ పటేల్ కానివ్వండి, అబ్దుల్ కలాం ఆజాద్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దే ఆల్ హ్యాడ్ అ రోల్. ఓకే, సో వాళ్ళ రోల్ పక్కన పెట్టి మీరు ఓన్లీ గాంధీ అంటే సారీ, ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. రాజ్ఘాట్ లాంటి అంత పెద్ద ప్లేస్ ఇచ్చేసి సర్దార్ పటేల్కి ఎంత ప్లేస్ ఇచ్చారండి అక్కడ ఢిల్లీలో? ఎందుకంటే పివి నరసింహారావు గారు, సరే ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో ఆయన పాత్ర కూడా ఉండే హైదరాబాద్ దాంట్లో విమోచనలో. ఆయనకు ఢిల్లీలో ఒక సమాధి లేదండి. అన్ని సంజయ్ గాంధీకి సమాధి ఇచ్చారండి. వాటో సంజయ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నారా? ఇప్పుడు చూడండి, సి ప్రియాంక వాద్రా స్ట్రాటజీ, కొడుకు పేరు మార్చుకొని రెహాన్ రాజీవ్ గాంధీ అని చేశారు. దట్ నేమ్ షీ వాంట్స్ రిటర్న్. వాద్రా వద్దంట, ఆమెకి గాంధీ కావాలి. అది కూడా ఫేక్ గాంధీ. అండ్ ఐ నో దిస్ గాంధీ వెరీ వెల్ బికాజ్ ఒరిజినల్ గాంధీ వాజ్ ఫిరోజ్ గాంధీ. ఇది గంధీ అనే పేరు గంధం అమ్ముతుండే గుజరాత్లో, సెంట్ పర్ఫ్యూమ్లు. ఆ కమ్యూనిటీ పేరు గంధీ. దాని నుంచి గాంధీ తయారయ్యారు వీళ్ళు. ఫిరోజ్ గాంధీ వాజ్ అ పార్సీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వాజ్ గుజరాతీ. ఇది డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ. ఫిరోజ్ గాంధీ పేరు నుంచే వీళ్ళందరూ కొట్టేసుకున్నారు పేరు గాంధీ అని. ఓకే, ఇదే ఫిరోజ్ గాంధీని ఇంటి నుంచి బయట తెరమి కొట్టిన మనిషి నెహ్రూ, మనందరికీ తెలుసు. హీ వాజ్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ఎ గుడ్ మ్యారీడ్ లైఫ్. దాని లాస్ట్లో డివోర్స్ అని చెప్పొచ్చు. ఎస్, ఇట్ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఆయన పాపం ఇప్పుడు కూడా గుర్తుంది, మా అమ్మగారు వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ బ్రదర్. అవుటర్ ఢిల్లీ ఎంపీ ఉండే నాయర్.
2 termsకి. She used to stay in MP's quarters that time. I'm talking on late 50s. ఆ టైంలో హర్ నైబర్, ఆపోజిట్ నైబర్ వాజ్ ఫిరోజ్ గాంధీ. మా అమ్మగారు అంటుండే, ఇప్పుడు కూడా అంటుంటారు, షీఈ్ 84, షీఈ్ ఇన్ కేరళ, షీ వాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లేడీ శ్రీరామ్ కాలేజ్ ఆ టైంలో. ఆమె అంటుండే, అరే ఇంత సింపుల్ మనిషి ఫిరోజ్ గాంధీ, బట్టలని తీసుకొచ్చి బేటా దోబీకో దేనా అని చెప్పి మా మదర్కి ఇస్తుండే. సచ్ అ సింపుల్ మ్యాన్. వారానికి ఒక రోజు సంజయ్ గాంధీని, రాజీవ్ గాంధీని ఆడుకోవడానికి ఇక్కడ పంపిస్తారు వీళ్ళతో, ఫాదర్తో, 1 day in a week. నేను హిస్టరీ ఎందుకు చెప్పాలంటే మనం సెలెక్టివ్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం అందరూ అంటాం మన హిస్టరీలు రాసింది రొమీలా తాపారి, ఇర్ఫాన్ హబీబ్, దానికోసం మీరు ఎవరు యాక్చువల్ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు ఎక్కడ మీకు కనిపించదు, రాణి అబ్బక్క పేరు ఎక్కడ ఉండదు, అహోం రాజుల పేర్లు ఉండవు. మన సౌత్లో ఉన్న రాజా పేర్లు ఒక లైన్లోనే ఫినిష్ చేసేస్తారు వీళ్ళు. చాళుక్యాలు కానీ, కాకతీయాలు కానీ, పాండ్యాలు కానీ, ఎవరైనా వాళ్ళ పేర్లంతా 1 లైన్లో ఫినిష్ అయిపోతుంది. కానీ అక్బర్ ద గ్రేట్, ఓకే, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. అరే మీరు రాజస్థాన్కి వెళ్ళండి, అక్కడ ప్యాలెసెస్ చూడండి, ఓకే, యూ సీ ద ప్యాలెసెస్ బిల్డ్ బై ద రాజా. చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ. బేలూర్ హాలిబేట్ చూడండి ఒకసారి, ద బిరుదేశ్వర టెంపుల్ చూడండి, దాట్ ఈస్ 7 wonders ఆఫ్ ద వరల్డ్, నాట్ తాజ్మహల్. పీపుల్ చెప్పుకుంటారు తాజ్మహల్ 7 wonders, బట్ ఎంటైర్ ఫ్రీడమ్ మూమెంట్ని ఒక గ్యాంగ్ హైజాక్ చేసుకున్నారు. ద బాటమ్ లైన్ అది. మీరు అడిగిన ప్రశ్నకి అదే, ఎందుకు గాంధీని చంపారు, వై ఐ కిల్ గాంధీ అని చెప్పి నాథూరామ్ గోడ్సే కోర్టులో ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు వినాల్సిందే. ఇట్ హస్ బిన్ మేడ్ ఇన్ టు సినిమా లాగా తయారు చేశారు, దాని యాక్చువల్ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా అవైలబుల్. సాలిడ్ రీజనింగ్ ఇచ్చారు ఆయన. దేశాన్ని, ఒక ఇల్లు, మీకు పొలాలు ఉన్నాయండి, ఒక 10 acres పొలం, పెద్ద పొలం ఉంది, 3 పిల్లలు ఉన్నారు, నాన్నగారు అమ్మగారు కూర్చొని డివైడ్ చేయడానికి డిసైడ్ చేస్తారు. మేము పోయిన తర్వాత మీ 3 పంచుకోండి, ఇప్పుడు కొట్లాడకండి అని చెప్పేసి, మేము వెళ్ళిన తర్వాత కూడా కొట్లాడకండి అని చెప్పేసి 3 కూర్చోబెడతారా? 3 దగ్గర సంతకం తీసుకుంటారా? ఎస్, ట్రూ. పిల్లలతో భారతదేశాన్ని 2గా విభజించినప్పుడు హిందువుల దగ్గర అడిగారా ఇది 2 ముక్కలు చేయాలని? ముస్లిమ్స్ దగ్గర అడిగారు. మొహమ్మద్ అలీ జిన్నా పుట్టిన ప్రెషర్ మీద, ఆయన పెట్టిన ప్రెషర్ మీద ముస్లిమ్స్లో ఓటింగ్ జరిపారు భారతదేశంలో. ముస్లిం కమ్యూనిటీలో 97% మంది, 95 అంటారు కొంతమంది, 97 అంటారు కొంతమంది, ఎస్ వీ వాంట్ అ ముస్లిం కంట్రీ, సపరేట్ కంట్రీ అని ఓట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్. కానీ ఎంతమంది వెళ్ళారండి పాకిస్తాన్కి? 60% కూడా వెళ్ళలేదు. మిగతా 40% ఇక్కడ ఉండిపోయి. అంబేద్కర్ గారు రాశారు, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ నెవర్ హ్యాపెండ్ ఆన్ రిలీజియస్ లైన్స్ అండ్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పారు. చెప్పినట్లనే అయింది అది. సో మన హిస్టరీని వైట్ వాష్ చేయకూడదు ఎప్పుడు. ఉన్న తప్పులు, మేము అందరు హ్యూమన్ బీయింగ్స్ అండి, దేవుళ్ళు కావు, తప్పులు అందరి దగ్గర ఉంటుంది. బట్ గాంధీ తప్పులేం చేయలేదు, మిగతా వాళ్ళు అందరు తప్పులు చేశారు. సుభాష్ చంద్రబోసు జర్మనీ కాలు పెట్టుకున్నాడు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కుక్క ఫోటో పెట్టారు, సుభాష్ చంద్రబోసు జాపనీస్ వాళ్ళ కుక్క, జర్మన్ వాళ్ళ కుక్క అని చెప్పి ఫోటో పెట్టినారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు. వాళ్ళ ఒఫీషియల్ పార్టీ మ్యాగజైన్లో కార్టూన్ వచ్చింది, ఇప్పుడు కూడా నా దగ్గర కాపీ ఉందని. సో ఇట్లాంటి పని చేస్తున్న వాళ్ళకి క్రెడిట్ తీసుకోవడానికి మీరు తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి జిన్నాను ఎందుకు చంపలేదు అంటే నాకు సింపుల్ ఆన్సర్, జిన్నా పాకిస్తాన్లో ఉండి అక్కడ వెళ్ళి ఎవరు చంపుతాడని. కానీ నాథూరామ్ గోడ్సే కోపం ఆలోచించండి ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. అది చేసిన కరెక్ట్ కాదు, తప్పని చెప్పట్లేదు నేను. నా దేశాన్ని మీరు 2గా విభజించండి, మీరు 5 మంది ఒక రూమ్లో కూర్చొని డిసైడ్ చేశారు. ఎవరండి మీరు డిసైడ్ చేయడానికి? హూ ఆర్ యూ టు డిసైడ్? 5 మంది కూర్చొని, 5 లీడర్లు కూర్చొని ఒక రూమ్లో కూర్చొని లండన్లో డిసైడ్ చేశారు దేశాన్ని 2 ముక్కలు చేసేద్దామని చెప్పి. ఎట్లా అంగీకరిస్తామండి మేము? అది మా దేశం, అది పాకిస్తాన్, ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ భారత్ ఉండే టైంలో, మన ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండే మనది. అప్పుడు అది అడగట్లేదు మనం. కానీ మన దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న దాన్ని బంగ్లాదేశ్ అని చేసేసాం ఒక పక్కన. అప్పుడు బంగ్లాదేశ్ కదా, అప్పుడు ఈస్ట్ బెంగాల్ అని చెప్పేసాం, ఈస్ట్ పాకిస్తాన్ అండ్ దిస్ బికేమ్ వెస్ట్ పాకిస్తాన్. మీరు ఎవరండి? మీరు హూ గేవ్ యూ ద అథారిటీ? ఎవరైనా భారతదేశంలో ఉన్న ప్రజలు ఆ టైంలో అంతా 40 కోట్లు, మన 30 కోట్ల పాపులేషన్ ఉండే, వాళ్ళ దగ్గర అడిగారా? ఓటింగ్ పెట్టారా? ఇదే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ముస్లిం ఓటింగ్ జరిగింది. జిన్నా ఇన్సిస్టెడ్, జిన్నా అంత ప్రెషర్ పెట్టాడు గాంధీ మీద, నాకు కావాల్సిందే, ఎటు పరిస్థితుల్లో కావాల్సిందే. ఇక్కడ వచ్చి నిజాంని కలిశారండి. దట్ నిజాంకి వచ్చి అక్కడిక్కడ వ్యాసిలేట్ చేస్తున్నప్పుడు బిట్వీన్ 1947 and 48 వచ్చి మా పాకిస్తాన్ చేరిపోండి అని చెప్పారు. నిజాం అన్నాడు, పో నేను రానని చెప్పి ఆయన ఇంకో ట్రిప్లో ఉన్నాడు, ఆయన ఇండిపెండెంట్ నేషన్గా ఉంటాను అది ఇదని చెప్పి. సో గాంధీని ఎందుకు చెప్పాననేది నాథూరామ్ గోడ్సే స్టేట్మెంట్ చదవాల్సింది. ఇప్పుడున్న ప్రజలు మీరు ఏం చెప్తారు, మీ ఫీలింగ్స్ అంతా పక్కన పెట్టండి, మీ పొలిటికల్ అఫిలియేషన్స్ పక్కన పెట్టి యూ రీడ్ స్టేట్మెంట్ వై ఐ కిల్డ్ గాంధీ. అక్కడ ఒక రీజనింగ్ ఉంటుంది. ఒక మనిషికి ఇప్పుడు ఒక నార్మల్ సిచ్యువేషన్ చెప్తున్నాను, ఇప్పుడు చాలా ఇంట్లో జరుగుతుంది ఇది కూడా.
మీరు పేపర్లో వింటారు, టీవీలో చూస్తుంటారు. ఒక ప్రాపర్టీ డివిజన్ జరిగింది, 4 పిల్లలు ఉన్నారు, ఒకడికి ఇవ్వకుండా మిగతా 3కి ఇచ్చేస్తే వాడు ఊరుకుంటాడా? రివోల్ట్ వస్తుంది. ఒకరోజు కత్తి తీసుకొని తుపాకీ తీసుకొని చంపేస్తాడు ఎవరినైనా. జరిగింది కూడా చాలా. అదే కదా ఇది కూడా. మీరు అడగలేదు మా దగ్గర. యూ నెవర్ ఆస్క్డ్ అస్ ఫర్ పార్టిషన్. వీ విల్ నెవర్ అగ్రీ. హిందూస్ కూడా నెవర్ అగ్రీడ్. ఈ దేశంలో ఉన్న హిందూస్ కూడా అది ఉండే యాక్చువల్ ఓటింగ్, అది ఉండాలండే. హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కలిసి ఓట్ చేయండి, ఈ దేశం విభజించాలా వద్దా, సింపుల్ క్వశ్చన్, 1 లైన్ క్వశ్చన్. దానిలో ఓటింగ్ పెడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది, నో అని ఆన్సర్ వస్తుండే. కానీ 5 మంది కూర్చొని లండన్లో ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని డిసైడ్ చేశారు, మేము భారతదేశాన్ని 2 ముక్కలు చేసేస్తామని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు చాలా హ్యాపీ, సంతకం కూడా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ ద మెస్ నౌ టుడే బికాజ్ ఆఫ్ దట్. జరిగింది తప్పు, కరెక్ట్. అసాసినేషన్ ఆఫ్ గాంధీ విత్ బ్లాక్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు పాలిటిక్స్ పెడతారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లియర్లీ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు అప్పుడు. దట్ వాజ్ నీజక్ రియాక్షన్. తర్వాత పటేల్ చెప్పారు ఇట్ వాజ్ అ మిస్టేక్. దానికోసం తర్వాత ఉన్న దాంట్లో నెహ్రూ రిపబ్లిక్ డే పరేడ్లో పిలిపించారు ఆర్ఎస్ఎస్ని 1963లో. రాహుల్ గాంధీకి చెప్పాలి, అది రిపబ్లిక్ డే పరేడ్లో పిలిపించారు ఆర్ఎస్ఎస్ని. ఆ టైంలో జరిగిన అందరికి తెలుసు. సవర్కర్ని గుంజుకొని తీసుకెళ్లారు దా కేసులో. తన సవర్కర్ని కూడా కోర్ట్ సెడ్ నో ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్, నథింగ్ అట్ ఆల్ అని చెప్పి. ఎవరెవరి మీద కోపం అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. దానికన్నా ముందు అసాసినేషన్స్ జరగలేదండి, జరిగింది కదా చాలా మటుకు. దాని తర్వాత కూడా జరిగింది కదా. ఎక్కడెక్కడ బీహార్లో లలిత్ నారాయణ మిశ్రా, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రైల్వే మినిస్టర్, ఆయన చంపారు. ఇట్స్ పాలిటిక్స్ ఇస్ లైక్ దట్. మీరు ఇప్పుడు హిస్టరీ చూస్తే కూడా చాలా మటుకు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, మీరు రోమన్ హిస్టరీ కానివ్వండి, ఈవెన్ లాటిన్ అమెరికన్ హిస్టరీ చూస్తే కూడా చాలా మటుకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఉంది కదా. మొఘల్ చూడండి, ఒక నాన్న తమ్ముడిని చంపుతాడు, నాన్న కొడుకుని చంపుతాడు, కొడుకు అన్నని చంపుతాడు, అంత వాళ్ళు వెళ్ళి త్రోన్లో కూర్చుంటాడు. ఇది జరిగేది. బట్ ఆ రోజు గాంధీ గారు చేసిన తప్పు ఇది, దట్ హీ డిడ్ నాట్ ఆస్క్. మమ్మల్ని అడగలేదు, మా అమ్మ నాన్న దగ్గర, మా గ్రాండ్ ఫాదర్ దగ్గర, వాళ్ళ దగ్గర అడగలేదు. అడగకుండా మా ఇల్లు విభజించి ఇంకోనికి ఇచ్చేశారు. అప్పుడు మీరేం చేస్తారు? సింపుల్ క్వశ్చన్. పోనీలే పో అని కూర్చుంటారు, కొంతమంది ఉండొచ్చు. బట్ 95% 98% కూడా అగ్రీ చేయరు. నాకు రావాల్సిన నా హక్కు, అది లీగలీ ఐఎమ్ ఎంటైటిల్ టు ఇట్ అని చెప్పి మీరు తీసుకుంటారు. దిస్ ఇస్ మై స్టాండ్ పాయింట్ పర్సనలీ. సో ఎవరైతే డివైడ్ అవ్వాలని కోరుకున్నారో, ఎవరైతే పట్టుపట్టారో ఒక పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం కంట్రీగా ఉండాలి, ఆ జిన్నాని ఎందుకు స్పేర్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఆ టైంలో ఆయన ఇక్కడ లేరా? ఒకవేళ నిజంగానే పట్టుబడి ఉంటే మహాత్మా గాంధీని చంపేయాల్సిన అవసరం అంతలా ఏర్పడింది ఎందుకు అనేది. మహాత్మా గాంధీని ఎప్పుడు చంపారండి? 48. జిన్నా ఆ టైంలో పాకిస్తాన్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ యూ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు గాంధీకి, ఈయన ఇంకో సంవత్సరం కూడా ఉండడు, మీరు వెయిట్ చేయండి, ఈయన పోతే మళ్ళీ పాకిస్తాన్ ఎవడు అడగడు అని చెప్పి. మహాత్మా గాంధీ డిడ్ నాట్ లిసన్ టు దట్ ఆల్సో. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా, అండ్ ఎగ్జాక్ట్లీ 1.5 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జిన్నా పాస్డ్ అవే. మన 1.5 years ఆగుంటే భారతదేశం ఒక్కటే అఖండ భారత్లో ఉండిపోతుంది. జిన్నాని చంపాలంటే పాకిస్తాన్కి వెళ్ళాలి కదా. ఇది కూడా నాథూరామ్ గోడ్సే 3 సార్లు ప్లాన్ చేసి 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి సక్సీడ్ అయ్యారు. మనకు అందరికి స్టోరీ తెలుసు, అది పెద్ద స్టోరీ అది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి జిన్నాని జిన్నాని నేను చంపాలండి? జిన్నా అడిగారు, మీరు ఇచ్చారు, జిన్నా తప్పేముంది? అడిగితే ఇవ్వాలని ఉందా? మా దాంట్లో ఒక కేరళలో ఒక పాత సేయింగ్ ఉంది. చిన్న ఊర్లో ఒక 2 వ్యాగబాండ్స్ అంటారు, పని లేని వాళ్ళు పక్కన రోడ్డు పక్కన కూర్చొని బ్రిడ్జ్ మీద కూర్చున్నారు. పక్క నుంచి ఏనుగు పోతుందంట, ఏనుగు అండ్ మాహోట్ అంటారు, ఏనుగు చూసుకుంటారు. వెళ్తూ ఒకడు అడిగాడంట మాహోటి దగ్గర, ఆ ఏనుగు నాకు ఇస్తావా అని అడిగారంట. సో ఆ పక్కన వాడు ఫ్రెండ్ నవ్వుకుంటా కింద పడిపోయాడు. వాడికి ఏంట్రా నువ్వు అడుగుతున్నా, ఏనుగు అడుగుతున్నా అంట. వాడు అడుగుతాడు, పోతే ఏం పోయింది, జస్ట్ ఎ వర్డ్ ఇస్తే ఒక ఏనుగు వస్తుంది. జిన్నా ఇదే చేశాడు. జిన్నా వేసిన ప్రెషర్, ముస్లిం లీగ్ ప్రెషర్ కానివ్వండి, తర్వాత 2 nation థియరీ, సయ్యద్ తీసుకొచ్చిన 2 nation థియరీ, అది కూడా అటుకటి సవర్కర్ తల మీద వేసేసారు. సవర్కర్ చెప్పారని చెప్పి. ఎక్కడ చెప్పారండి సవర్కర్? అది 2 nation థియరీ వాజ్ సయ్యద్ కాన్సెప్ట్. సరే సవర్కర్ చెప్పారనుకోండి, మీరు అంగీకరించాలని ఉందా? అది ఎక్కడొచ్చింది? అది హిస్టరీ చెప్పుకుంటూ పోతే కవిత గారు ఇంకొక 2 hours చెప్పుకుంటూ పోవచ్చు నేను కావాలంటే. ఇట్స్ వెరీ ఎగ్జాస్టివ్. కానీ నాథూరామ్ గోడ్సే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనకు ఉండే. మీరు దాంట్లో చాలా మందిని గుంజి తీసుకొచ్చారు ఆ కేసులో. ఆ ట్రయల్ మొత్తం మీరు చదవాల్సిందే. వెరీ ఎగ్జాస్టివ్ ట్రయల్. దాంట్లో లాస్ట్లో ఆఫ్ కోర్స్ హీ వాజ్ హ్యాంగ్ టు డెత్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అక్కడ లేనిపోయిన వాళ్ళని కూడా గుంజుకొని తీసుకొచ్చారు. దాంట్లో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయించారు వీళ్ళందరూ. ఇప్పుడు కూడా మాట్లాడతారు ఆర్ఎస్ఎస్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్. ఎక్కడ ఇన్వాల్వ్డ్ అండి? కోర్టులో రాహుల్ గాంధీకి అపాలజైజ్ చేయాల్సి వచ్చింది దట్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఇన్వాల్వ్డ్ అని. ఎక్కడ లేదు.
నో వేర్, ఈవెన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ లేదు. లేనప్పుడు మీరు ఎట్లా చెప్పుకుంటూ పోతారండి ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్డ్ అని? అన్నిటికీ ఆర్ఎస్ఎస్ పేరు చెప్తారు. మీరు ముస్లిం లీగ్ గురించి దమ్ముంటే ఒకసారి మాట్లాడమని చెప్పండి, వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడున్న ముస్లిం లీగ్ కేరళలో ఉన్న IUML ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ ముస్లిం లీగ్ ఆఫ్ మొహమ్మద్ అలీ జిన్నా. ఇక్కడున్న ఇండియన్ మజ్లిసే ముత్తహదుల్ ముసల్మీన్ ఒరిజినల్లీ ఫామ్ చేసిన రజాకార్లు. ఎంతోమంది వేలాది మంది హిందువులు చంపారు. అప్పుడు మనం ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఉన్న పగ పెట్టుకుంటున్నామండి? లేదు కదా. అయిపోయింది హిస్టరీ అని చెప్పేసి మనం మర్చిపోతున్నాం. కల్కటాలో జరిగిన యాక్షన్ డేలో ఎంతమంది హిందువులు చనిపోయారండి? 50,000 అంటున్నారు, కొంతమంది 1,00,000 అంటున్నారు. ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది దాని గురించి, బెంగాల్ ఫైల్స్ అని చెప్పి, వివేక్ అగ్నిహోత్రి. ఇది హిస్టరీ అనేది మన ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలకి ఇది ఏం నేర్పియలేదు. ఆర్ పీపుల్ వర్ టాట్ ఓన్లీ సర్టన్ థింగ్స్. లెఫ్టిస్ట్ హిస్టోరియన్స్ ఏం రాశారో అదే ఇప్పుడు NCERT బుక్స్లో కరెక్ట్ అవుతున్నాయి హిస్టరీ అంతా. ఇప్పుడు రాణి అబ్బక్కని తీసుకొస్తున్నారు, ఇండియన్ రాజుల గురించి రాస్తున్నారు. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. మేవార్ల గురించి కానీ మహారాణాల గురించి, అక్కడున్న రాజస్థాన్లో ఉన్న రాజుల గురించి రాస్తున్నారు. మన దగ్గర సౌత్లో ఉన్న రాజుల గురించి రాస్తున్నారు. ఇదంతా మర్చిపోయారు. ఓన్లీ ముఘల్ రూల్, దాని తర్వాత బ్రిటిష్ రూల్, కథం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ దిస్, బ్యాటిల్ ఆఫ్ దాట్. అది చూడండి, ఎక్కడ ఒక్క బ్యాటిల్ కూడా మనం గెలిచినట్లే లేదు. అన్నీ ఓడిపోయిన బ్యాటిల్స్ ఉన్నాయి మన దగ్గర. మానవ్ శీసన్ గుప్తా రాసిన పుస్తకం ఉంది, అండ్ డాక్టర్ విక్రమ్ సంపత్ రాసిన పుస్తకాలు ఉన్నాయి. షీ రోట్ ఎ ట్విన్ వాల్యూమ్ అండ్ విక్రమ్ సంపత్. అది చదవాలి పిల్లలకి, ఆ హిస్టరీ బుక్స్ ఇవ్వాలి పిల్లలకి. వేర్ మనం బ్యాటిల్స్ గెలిచాము, వీ హ్యావ్ వన్ నంబర్ ఆఫ్ యుద్ధాలు మనం గెలిచాము. మనం బ్రిటిష్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ కానీ, ఎవరైనా కానీ, ఈవెన్ ముఘల్స్ మీద. కానీ అది ఎక్కడ హిస్టరీ బుక్స్లో ఉండవు. మనం ఎక్కడెక్కడ ఓడిపోయామో అదే ఉంటుంది మన హిస్టరీ బుక్స్లో. ఈ ఇండియన్ రాజులు పనికిరాదు, ఓడిపోయినారని చెప్పి పోరస్ నుంచి లాస్ట్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేదాకా అదే హిస్టరీ మనకు చెప్పుకుంటూ వస్తుంది. సో మహాత్మా గాంధీ ఆయన చేసిన దానికి వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్, ఇట్స్ కరెక్ట్. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, దాంట్లో ఆర్ఎస్ఎస్ని కొంచెం తీసుకురావడము, దాంట్లో నాథురామ్ గోడ్సే రోల్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వినకుండా, ఎవరైనా ఈవెన్ ఉరి తీసే ముందు లాస్ట్లో అడుగుతారండి, మీకు ఆ లాస్ట్ విషెస్ ఏమైనా ఉందని అడుగుతారు. హీ వాజ్ నెవర్ గివెన్ అ ఛాన్స్. ఆయన కోర్టులో చెప్పారు, చాలా మంచి ఆర్గ్యూ చేశారు. ఐ థింక్ హీ పర్సనలీ ఆర్గ్యూడ్ అ కేస్. చాలా మంచి ఆర్గ్యూ చేశారు దట్ వై ఐ కిల్డ్ గాంధీ. అండ్ దర్ ఇస్ అ డ్రామా ఆన్ దట్, దర్ ఇస్ అ మూవీ ఆన్ దట్. పుస్తకాలు కూడా ఉన్నాయి దాని మీద, చదవాల్సింది ఇప్పుడు పిల్లలు. యూ మే నాట్, మీరు అగ్రీ చేయరో, మీరు డిస్ప్యూట్ చేస్తా చేయండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ పీపుల్ షుడ్ రీడ్ ఇట్. కాదు గోడ్సే, అది గోడ్సే, ఇదే చెప్పుకుంటే పోతారు రాహుల్ గాంధీ. వీళ్ళేమంటారు, అండ్ బెస్ట్ పార్ట్, ఇదే బ్రిటిష్ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు భగత్ సింగ్ని టెర్రరిస్ట్ అని చెప్పారు ఒకసారి. పుస్తకాలు కూడా ఉండేది చాలా రోజు దాకా. తర్వాత కరెక్ట్ చేశారు దాన్ని. హౌ వాజ్ భగత్ సింగ్ టెర్రరిస్ట్ అండి? ఎవరు చెప్పారు? బ్రిటిష్ వాళ్ళు రాశారని చెప్పి మీరు కూడా అదే అగ్రీ చేస్తారా? ఆ టైంలో చేసిన పని అది. తప్పు అనిపించవచ్చు ఇప్పుడు, కరెక్ట్, కానీ జరిగింది అది. హిస్టరీ అనేది ఒక సేయింగ్ ఉంది కవిత గారు, హిస్టరీ యాజ్ అ డర్టీ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు. హిస్టరీ రిపీట్ అవుతుంది. ఒకసారి మర్చిపోతే హిస్టరీ గురించి, ఇట్ విల్ వన్ డే కమ్ బ్యాక్ అండ్ హిట్ యూ అగైన్ అని. ఎప్పుడు మర్చిపోకూడదు హిస్టరీ గురించి. దానికోసం మన స్వాతంత్రం మనకు వచ్చింది చూడండి, ఆపరేషన్ సింధూర్ కానీ ఏదైనా కానీ ఎందుకు చేస్తున్నాం అంటే వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హిస్టరీ. పాకిస్తాన్ అనే ఒక దేశం భారతదేశాన్ని ఫినిష్ చేయడానికి తయారు చేసి ఇచ్చాం మనం, తయారు చేసి వాళ్ళకి. ఇదే నిజాం 20 కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడికి. మహాత్మా గాంధీ ఇచ్చారండి 100 కోట్లు ఎంతో. ఎందుకు ఇవ్వాలండి పాకిస్తాన్? అరే వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు ఏం చేశారు, అది పెట్టి ఆయుధాలు కొనుక్కున్నారు, మన మీద బాంబులు వేశారు తర్వాత. ఈ గాంధీ ఫిలాసఫీ అని చూడండి, ఐ టోటలీ డిసగ్రీ విత్ ఇట్. సుభాష్ చంద్రబోస్ అప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ సెటప్ చేసినప్పుడే చెప్పారు. ఆయన జర్మనీ నుంచి చేసిన బ్రాడ్కాస్ట్లు ఇప్పుడు కూడా చాలా మటుకు తెలుగులో ఉందండి అది. దట్ జర్మన్ రేడియో వాజ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ 6 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు రేడియోలో ఉండే కదా అప్పుడు. దాని తర్వాత ఫార్ ఈస్ట్కి మూవ్ అయింది, ఇండోనేషియా, మలేషియా, అటువైపు నుంచి సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ నుంచి స్టార్ట్ చేశారు బ్రాడ్కాస్టింగ్. దాంట్లో క్లియర్గా ఆయన చెప్తున్నారు ఏది ఆయన చేసిన తప్పులు. ఇది ఈ సత్యాగ్రహం గిత్యాగ్రహం ఏం పనికి రాదు. ఇది ఎవరు చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పారు. ఇది సివిల్ డిసొబీడియన్స్ అండ్ విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ కంట్రీ. వాట్ విల్ వర్క్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ఓన్లీ కాన్స్టిట్యూషన్. దానికోసం ఏ రోజు సుభాష్ చంద్రబోస్ దిగి వెళ్ళిపోయాడు, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తుంటారు అంబేద్కర్ గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నెహ్రూ క్యాబ్ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు. హిందూ బిల్ మీద డిస్ప్యూట్ ఉండే, ఆయనే చెప్పారు యూ షుడ్ ఆల్ రిలీజియన్ షుడ్ హ్యావ్ 1 లా అని. అప్పుడు నెహ్రూ అగ్రీ చేయలేదు. ఇప్పుడు మోదీ గారు తీసుకొచ్చినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు దాన్ని. అది దట్ ఈస్ వాట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. ఎప్పుడో యూనిఫామ్ సివిల్ కోడ్ రాలేదు ఇంకా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఆ రోజు జరిగిన తప్పులు వీ షుడ్ ఎవరైనా ఉండియండి. ఏ దేశంకైనా ఫౌండర్స్ చాలామంది ఉన్నారు, ఒక్కొక్క దేశానికి ఒక ఫౌండర్ ఉన్నారు. షేక్ ముజీబుర్ రహమాన్ బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు. అట్లాంటి దేర్ ఆర్ మెనీ ఫౌండర్స్ ఫర్ మెనీ కంట్రీస్. కానీ
వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మంచి పనులు రెండు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ గ్లాస్ ఓవర్ అండ్ సే 2 అక్టోబర్కి ఆయన ఫోటో పెట్టి దండం పెట్టి అని చేస్తున్నాం, చేయండి. బట్ గాంధీ చేసిన తప్పులు కూడా మనం ముందుకు తీసుకురావాల్సి, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు, అంబేద్కర్ గాంధీజీ ఐడియాలజీనో గాంధీజీ ఫిలాసఫీ యాప్ట్ కాదు, అంత సూటబుల్ కాదు అనేది. సో అది ఏ టైంలో చేసినటువంటి ఒపీనియన్, ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు? కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయిన చేసినప్పుడు, ఐ థింక్ ఇట్ సమ్వేర్ ఇన్ 48 అనుకుంటా. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తుంటాడు, కాన్స్టిట్యూషన్ చూపించి సవర్కర్ డిడ్ంట్ బిలీవ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, గోడ్సే డిడ్ంట్ బిలీవ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, దట్స్ వై గోడ్సే కిల్డ్ మహాత్మా గాంధీ అని. గోడ్సే ఈ కాన్స్టిట్యూషన్ అంగీకరించలేదు, దానికోసం గోడ్సే గాంధీని చంపారంట. గాంధీని ఎప్పుడు చంపారండి? 48. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందండి? 1950. లేనిపోయిన కాన్స్టిట్యూషన్ చూడకుండా గోడ్సే కోపం వచ్చిందా? ఈ కిల్డ్ బికాస్ ఆఫ్ ఎ బిలీఫ్. నా దేశాన్ని చీట్ చేశారు గాంధీ, నా దేశాన్ని అమ్ముకున్నారు గాంధీ అని చెప్పి ఆ కోపమే చేశారు. తప్పో నేను అది కూడా చెప్తాను, మళ్ళీ అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇంకో డిబేట్ అది. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది, నన్ను ఇట్లా నా దేశాన్ని 2 ముక్కలు చేసి ఒకరికి ఇచ్చేశారు, ఈయన ఎవరు ఇవ్వడానికి, ఆ కోపం ఉండే అని. రైట్ ఆర్ రాంగ్ ఆ డిబేట్ మనం చేసుకొని డిబేట్ చేయట్లేదు. ఆ డిబేట్ చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఇంకో ట్రిప్లో వెళ్ళిపోతారు సవర్కర్ అని చెప్పేసి. మీరు మహారాష్ట్రలో వెళ్ళి సవర్కర్ని తిట్టండి, ఇప్పుడు రాహుల్ గాంధీ కొలంబియాకి వెళ్ళి సవర్కర్ని తిడుతున్నాడు. బాంబేలో వచ్చి సవర్కర్ని తిట్టమని చెప్పండి, ఒకసారి సవర్కర్ గురించి మాట్లాడమని చెప్పండి. ఆల్రెడీ ట్వైస్ వార్నింగ్ ఇచ్చారు శివసేన వాళ్ళు, ఉద్ధవ్ ఠాక్రే అండ్ శరద్ పవార్ కూడా వార్నింగ్ ఇచ్చారు సోనియా గాంధీకి. ఇక్కడ వచ్చి భారతదేశంలో సవర్కర్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడకూడదని చెప్పారు. అప్పటి నుంచి నోరు బంద్ చేసినప్పుడు కొలంబియా వెళ్ళాడు, అక్కడ చెప్తున్నాడు. సవర్కర్ హ్యాడ్ అ రోల్, రైట్లీ రాంగ్లీ. కానీ ఆ టైంలో అంత కష్టపడి నేను క్షమాపణ రాసి ఇచ్చారని చెప్తున్నారు. సవర్కర్ మీద అన్ని పెద్దగా, అన్నిటికన్నా పెద్ద ఎవరు రాయమన్నారండి అది? ఇట్ ఈస్ ద సేమ్ మహాత్మా గాంధీ. నువ్వు బయట ఉంటే మాకు పనికి వస్తావు, లోపల ఉంటే పనికి రావు అని చెప్పి యూ రైట్ లెటర్ చాలామంది రాశారు. దాంట్లో లాంగ్వేజ్ అంటే ఐ బెగ్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్, యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అనేది ఈవెన్ మహాత్మా గాంధీ లెటర్లో ఉన్నాయి. ఇట్ వాజ్ యూసేజ్ ఇన్ ఇంగ్లీష్ అట్ దట్ టైం. అప్పుడు దాని బ్రిటిష్ వాళ్ళ సర్వెంట్ అని చెప్పట్లేదు, దాంట్లో యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అని చెప్పి రాస్తారు చాలామంది. ఆ లెటర్ రైటింగ్లో ఒక ఫొనెటిక్ వర్డ్ ఉండేది. దాన్ని మళ్ళీ సవర్కర్ వ్యతిరేకంగా వాడుకున్నారు. ముందు సవర్కర్ గురించి డిబేట్ చేద్దారండి, నేను కూడా ఉంటాను, మన ఒక శిల్పకళా వేదికలు డిబేట్ పెట్టుకుందాం. ఐ విల్ బి ఆన్ వన్ సైడ్ ఆర్ వీ కెన్ గెట్ విక్రమ్ సంపత్ ఆర్ వీళ్ళని ఎవరినైనా తీసుకురావచ్చు. దే విల్ డిబేట్ బ్యూటిఫుల్లీ. ఇట్ షుడ్ బి ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ యూ షుడ్ రీడ్ బోత్. ఒకవైపు చదివేసి రోమిలా తాపర్, ఇర్ఫాన్ అహ్మద్ రాసిన ఈ హిస్టరీ చదివి ఇదే హిస్టరీ అనుకుంటున్నారు, కాదు. దర్ ఆర్ మెనీ, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా షార్ట్ కమింగ్స్ ఉంటుంది. గాంధీ కూడా షార్ట్ కమింగ్స్ ఉండే, సవర్కర్కు ఉండే, గోడ్సేకు ఉండే, నెహ్రూకు ఉండే, అందరికి ఉంది. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ వెరీ హెడ్ స్ట్రాంగ్ పర్సన్, వెరీ హెడ్ స్ట్రాంగ్. ఒకసారి ఒక పని చేయాలనుకున్నా ఆయన పక్కన జరగడు. ఆయన ఈ వాజ్ లైక్ దాట్. మేబీ రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ ఇండియన్, ఇప్పుడు అడగండి, క్వశ్చన్ అడగండి పిల్లల దగ్గర, ఫస్ట్ టైం ఇండియాలో మన నేషనల్ ట్రై కలర్ ఎక్కడ ఫ్లై చేశారో అడగండి ఒకసారి. మణిపూర్ అండ్ దెన్ అండమాన్స్. ఎవరు చేశారు? సుభాష్ చంద్రబోస్. అండ్ దట్స్ 10 సంవత్సరాల ముందు, ఇండిపెండెన్స్ కన్నా 5, 6, 10 సంవత్సరాలు, రెండు సార్లు జరిగింది ఇది. ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ ఇయర్, కానీ ఇట్ హ్యాపెన్ వెల్ బిఫోర్ ద ఇండిపెండెన్స్. ఎక్కడైనా పుస్తకాలు, హిస్టరీ బుక్స్లో ఉందండి ద ఫస్ట్ టైం నెహ్రూ చేశారు 47లో, కాదు, సారీ, ఇట్ వాజ్ సుభాష్ చంద్రబోస్ హూ డిడ్ ఇట్ లాంగ్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇదే అండమాన్స్ క్యాప్చర్ చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ఆజాదీన్ ఫౌజ్, జాపనీస్ వాళ్ళందరూ కలిసి. అప్పుడు ఆ హిస్టరీ బుక్స్లో లేదే అది, ఎందుకు లేదండి? ఇప్పుడు కూడా చెప్తున్నాండి, సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ హైదరాబాద్ ఎక్కడుంది చెప్పండి, ఎంతమంది చెప్పగలరు? ఇది ప్రాబ్లం. అదే టైంలో మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరూ ప్రతిమలు ఉంటాయి ఎక్కడైనా. కానీ మీరు ఒక పర్సన్ని గ్లోరిఫై చేస్తున్నారు. ఇప్పుడు కూడా గాంధీలు అంట, వీళ్ళు గాంధీలు కాదు, దే ఆర్ నెహ్రూస్. దే ఆర్ యూజింగ్ దర్ ఫాదర్స్ నేమ్. ఆయన ఇంటి నుంచి తెరమి కొట్టిన మనిషి పేరు మీరు వాడుకుంటున్నారు. ఆయన చెప్పండి, ఆయన గ్రేవ్యార్డ్ ఎక్కడుంది అని చెప్పండి, ఫిరోజ్ గాంధీది. ఎవరైనా చూసారా? వీళ్ళు ఇంత పెద్ద పెద్ద ఢిల్లీలో ఏకర్ పెట్టుకున్నారు కదా సమాధిలు, సంజయ్ గాంధీ వాళ్ళది వీళ్ళదంతా. వేర్ ఈస్ ఫిరోజ్ గాంధీ సమాధి? అలహాబాద్లో ఉందండి, చిన్న సమాధి ఒకటి. వై? ఆయన అంత పెద్ద మనిషి కదా, ఆయన కూడా ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా. సంజయ్ గాంధీ ఏ మినిస్టీరియల్ పోస్ట్ హోల్డ్ చేశారండి, ఇంత పెద్ద ఇది పెట్టారు, అక్కడ మెమోరియల్ కట్టారు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇది ఒక వన్ సైడెడ్ వ్యూ పెట్టుకొని గోడ్సేని, సరే గోడ్సే చేసిన తప్పని నేను ఇప్పుడు కూడా చెప్పట్లేదు, తప్పే అది చేసింది,
కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వినండి ఒకసారి, ఎవరైనా వినాల్సిందే అది. యూ హ్యావ్ టు రిజల్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆల్సో, ఎందుకు చేసామని చెప్పేసి. అండ్ ఒక లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్ లాంగ్వేజ్. ఇంట్లో జరిగే గొడవ యూ కెన్ జస్ట్ ఎక్స్ట్రాపోలేట్ దాట్ అండ్ పుట్ ఇట్ టు నేషన్ అనమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.